Hi friends, how are you all? I hope you are doing good. Today we are going to learn about present perfect tense. Recent completed actions. యాక్చువల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనకి అన్ని టెన్సెస్లో ఇది ఒక భాగంగా ఉండి బాగా గుర్తుపెట్టుకోలేం. మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్ అని ఎందుకు అంటున్నా అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది అటు పాస్ట్ కాదు ఇటు ఫ్యూచరు కాదు. అంటే ఇది రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ఇప్పుడే ఈ మధ్య జరిగి ముగించిన పనులు ఈ రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఈ రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అనేది సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ సింటాక్స్ యూజ్ చేసి మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. చూడండి, వాట్, వేర్, వెన్, వై, హౌ ఈ WH క్వశ్చన్ వాట్స్ యూజ్ చేసి ఈ సింటాక్స్తో సెంటెన్స్ ఫార్మేషన్ చేసి మనం ఈజీగా మాట్లాడగలం. చూడండి, యాక్చువల్గా ఐ, వై, యూ, దే దీంతో మనం హ్యావ్ యూజ్ చేస్తాం. ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ యూజ్ చేయాలి, సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏంటంటే హ్యావ్ అంటే ప్లూరల్, హ్యాజ్ సింగులర్, హ్యావ్ ప్లూరల్, హ్యాజ్ సింగులర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ టు గెట్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మీకు జస్ట్ టెన్సెస్ నడుస్తున్నాయి. ఆఫ్టర్ టెన్సెస్ మీకు ఎప్పుడు ఎవరు ఇవ్వని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వబోతున్నా. అదంతా మీకు ఎప్పుడు చెప్తానా, మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటానా అని చాలా ఈగర్గా ఉన్నాను. అయితే ఫస్ట్ టెన్సెస్ ఇవి కంప్లీట్ చేయాలి కాబట్టి, బేసిక్ నుంచి వెళ్ళాలి కాబట్టి నేను బేసిక్ స్ట్రక్చర్స్ అనేవి మీకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నా. ఈ బేసిక్ స్ట్రక్చర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా వస్తాయి, ఎలా సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలనేది మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. అందుకే ఫ్రెండ్స్, ఎందుకంటే ముందు రాబోయే అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్ ఇట్లా హ్యావ్ యూజ్ చేస్తాం. ప్లూరల్ సబ్జెక్ట్స్కి హీ, షీ, ఇట్, హ్యాజ్ యూజ్ చేస్తాం. ఈ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్ ప్లస్ V3 యూజ్ చేయాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్లస్ V3 అంటే తెలుసు కదా మీకు, వెర్బ్ యొక్క థర్డ్ రూపం, మూడవ రూపమే ఈ V3 అంటే గో, వెంట్, గాన్. ఈ గాన్ అనేది V3 అనమాట. ఈ స్ట్రక్చర్ మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వాట్ హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్, వేర్ హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్, వెన్ హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్, వై హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్, హౌ హ్యావ్ ఐ కంప్లీటెడ్ ద వర్క్. ఇలాగా WH క్వశ్చన్స్ యూజ్ చేసి ఈ హ్యావ్, హ్యాజ్ యూజ్ చేసి మనం సెంటెన్సెస్ క్రియేట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ యూ, we have, what have we completed the work, where have we completed the work, when have we completed the work, how have we completed the work, why have we completed the work. ఇలా. నెక్స్ట్ you, what have you completed the work, where have you completed the work, when have you completed the work, how have you completed the work, why have you completed the work. ఇలాగా మనం ఈజీగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఐ థింక్ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ రీసెంట్ ఆల్రెడీ కంప్లీటెడ్ మై వర్క్ ఇలా మనం కొన్ని కీవర్డ్స్ యూజ్ చేయాలి. అంటే రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, ఎవర్, నెవర్, ఎట్, అంటిల్ నౌ, ఇలా అప్ టు నౌ, ఫార్, సిన్స్ ఎక్సెట్రా మనం ఈ కీవర్డ్స్ అనేది ఈ స్ట్రక్చర్లో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనం టైం మెన్షన్ చేయకూడదు. ఎస్టర్డే, ద డే బిఫోర్ ఎస్టర్డే ఇట్లాగా మనం టైం మెన్షన్ చేయకూడదు అనమాట. ఆ ఇండికేటర్స్ ఏంటివి, కీవర్డ్స్ని మనం యూజ్ చేయాలి. ఆల్రెడీ, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఆల్రెడీ ఇలా మనం యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, వాట్ హ్యాజ్ హీ కంప్లీటెడ్ ద వర్క్,
Where has he completed the work? When has he completed the work? How has he completed the work? Why has he completed the work? He, she, itతో మనం హ్యాస్ యూజ్ చేస్తాం కదా ఫ్రెండ్స్, మర్చిపోలేదు కదా. ఇది మళ్ళీ నెక్స్ట్ ఏంటి, షీ. వాట్ హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్? వేర్ హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్? వెన్ హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్? వై హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్? హౌ హ్యాస్ షీ కంప్లీటెడ్ ద వర్క్? ఇలా చూడండి. వాట్ హ్యావ్ ఐ గాన్ టు హైదరాబాద్? వెన్ హ్యావ్ ఐ గాన్ టు హైదరాబాద్? వేర్ హ్యావ్ ఐ గాన్? వెన్ హ్యావ్ ఐ గాన్ టు హైదరాబాద్? వై హ్యావ్ ఐ గాన్ టు హైదరాబాద్? హౌ హ్యావ్ ఐ గాన్ టు హైదరాబాద్? ఇలాగ మనం యూజ్ చేయాలి. దీని తర్వాత ఏం చేయాలంటే కీవర్డ్స్ యూజ్ చేస్తాం కదా. ఎలాగా, హ్యావ్ యూ కంప్లీటెడ్ ద వర్క్ ఆల్రెడీ? ఆల్రెడీ అనేది ఇక్కడ చేర్చాలి. హ్యావ్ యూ కంప్లీటెడ్ ద వర్క్ ఆల్రెడీ? You have completed the work already. Have you completed the work already? You have not completed the work. Haven't you completed the work? Why haven't you completed the work? ఇలా నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ హ్యావ్ తర్వాత నాట్ చేస్తామన్నమాట. హ్యావ్ నాట్ అంటే హ్యావెంట్. అదే హ్యాజ్ సింగులర్ సబ్జెక్ట్స్కి ఏం యూజ్ చేస్తాం, వాట్ ఈజ్ ద సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇన్ దిస్? హ్యాజ్ తర్వాత నాట్ అప్లై చేయాలి. హ్యాజెంట్ షార్ట్ ఫామ్ ఈజ్ హ్యాజెంట్. షార్ట్ ఫామ్ హ్యాజెంట్ యూజ్ చేయాలి మనం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇది ఐ హ్యావ్ డన్ మై డిన్నర్ ఆల్రెడీ. వీ హ్యావ్ వాచ్డ్ ద మూవీ ఆల్రెడీ. దే హ్యావ్ కంప్లీటెడ్ దైర్ వర్క్ ఆల్రెడీ. ఇలా దే హ్యావ్ గాన్ దేర్ రీసెంట్లీ. వాళ్ళు ఈ మధ్య అక్కడికి వెళ్ళారు. దే హ్యాడ్ గాన్ దేర్ రీసెంట్లీ. ఇలా మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. కంప్లీటెడ్ హిజ్ వర్క్ జస్ట్ నౌ. షీ హ్యాస్ completed her work just now. It has worked just now. ఇది ఇప్పుడే పని చేసింది. It has worked just now. ఇప్పుడే అది పని చేసింది. ఇలాగ మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని గుర్తుపెట్టుకోవడం కాదు, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్. జస్ట్ ఇప్పుడే చేసి జరిగి ముగిసిన పనులకు మనం ఈ స్ట్రక్చర్ వాడాలి ఫ్రెండ్స్. ఓకేనా? రీసెంట్ పాస్ట్ అని కూడా అంటారు దీన్ని. అంటే ఇప్పుడే అయిపోయింది కాబట్టి రీసెంట్ పాస్ట్, ఇప్పుడే ఎర్లియర్గా జరిగింది కాబట్టి రీసెంట్ పాస్ట్ అని అంటారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్లూరల్ సబ్జెక్ట్స్కి హ్యావ్ యూజ్ చేస్తాం, సింగులర్ సబ్జెక్ట్స్కి హ్యాజ్ యూజ్ చేస్తాం. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మన పద్ధతి ఒకటి ఉంది కదా, పాజిటివ్, ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్గా మనం ఈ సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి. పాజిటివ్, ఇన్ఫర్మేటివ్, నెగిటివ్, ఇన్ఫర్మేటివ్ అంటే మనం ఈ ఏవైతే ఉన్నాయో ఇవి మనం WH క్వశ్చన్స్ వర్డ్స్ యూజ్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, క్వశ్చన్ ఫార్మేషన్ చేయాలన్నమాట. మనకు తెలుసు పాజిటివ్ ఏంటి, యూ హ్యావ్ కంప్లీటెడ్ ద వర్క్, మీరు కంప్లీట్ చేశారు. ఇక్కడ ఏంటి, వాట్ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, వేర్ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, వెన్ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, హౌ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, వై హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్. ఇలాగా. అదే పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది, ఐ హ్యావ్ బ్రోకెన్ ద చైర్, వాట్ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, ఐ హ్యావ్ నాట్ బ్రోకెన్ ద చైర్, వేర్ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, వెన్ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, హౌ హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్, వై హ్యావ్ ఐ బ్రోకెన్ ద చైర్. ఇట్లాగా మనం సెంటెన్స్ ఫార్మేషన్, పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ ఇవన్నీ సెంటెన్సెస్ క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. చేయడమే కాకుండా ఒక బుక్ తీసుకొని 20 నుంచి 50 సెంటెన్సెస్ అందులో రాసి లౌడ్గా పైకి చదవాలి. అప్పుడే మనకి ఈ
సెంటెన్సెస్ అనేవి మన టంగకి వోకల్ కార్డ్స్కి అలవాటు అవుతుంది, మనం మాట్లాడడం ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్, అర్థమైంది కదా? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ సింటాక్స్. ఓకే, రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ టైం మెన్షన్ చేయకూడదు. ఆ మీనింగ్ వచ్చే ఈ కీవర్డ్స్ అనేవి యూజ్ చేయాలి. రీసెంట్లీ, ఆల్రెడీ, జస్ట్ నౌ, ఎవర్, నెవర్, ఎట్, అంటిల్ నౌ, అప్ టు నౌ, ఫార్, సిన్స్ ఎక్సెట్రా. ఈ కీవర్డ్స్ అనేవి మనం లాస్ట్లో అప్లై చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మీకు కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. Thank you so much for watching this video. Thank you.